పేరు జీవి రాఘవరెడ్డి. నేను తాడిపత్రి మాది. నేను ఆన్లైన్లో అజియో కంపెనీ నుంచి జీన్స్ ప్యాంట్ బుక్ చేశాను. అది జీన్స్ ప్యాంట్ కాస్ట్ 19,000 రూపాయలు. డిస్కౌంట్ పైన వచ్చి మొత్తం ఏదో నాకు 12,000 రూపాయలు పడ్డది. నేను బుక్ చేసిన కాకుండా వేరే నాకు రావడం జరిగింది ఆన్లైన్లో. సో వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను, రిప్లై నాకు రావట్లేదు. చాలాసార్లు మనకి మెయిల్ పెట్టాను. మెయిల్ పెట్టిన తర్వాత నాకు రెస్పాన్స్ లేకున్నప్పటికీ నేను కన్జ్యూమర్ కోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది. ఇది జరిగి 2023లో నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. నేను ఈరోజు నాకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది జడ్జి గారు. తర్వాత నాకు జడ్జిమెంట్ కాపీ ఇవ్వబడుతుంది. జీన్స్ ప్యాంట్ కాస్ట్ 19,000 రూపాయలు. డిస్కౌంట్ పోయిన తర్వాత నాకు 12,000 రూపాయలు పడ్డది. 12,000 రూపాయలకు గాను నాకు జడ్జిమెంట్ నాకు కన్జ్యూమర్ కోర్టు ఆశ్రయించిన తర్వాత నాకు కన్జ్యూమర్ కోర్టు వాళ్ళు నాకు ఇచ్చిన వచ్చేసి నాకు జీన్స్ ప్యాంట్ కాస్ట్ 12,000 రూపాయలు ప్లస్ నేను కొన్న 2023 మార్చి నుంచి 8% ఇంట్రెస్ట్ రేట్ కలిపి అమౌంట్ కట్టుకున్నారు. 50,000 రూపాయలు కంపెన్సేషన్ ఇచ్చారు. లీగల్ ఎక్స్పెన్సెస్కి 5,000. తర్వాత పేపర్ పబ్లికేషన్కి 12,500 రూపీస్ ఇచ్చారు. మొత్తం 85,000 దాకా నాకు ఈ కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. జడ్జిమెంట్ కాపీ తీసుకోవడం ఈరోజు నాకు జడ్జిమెంట్ ఇచ్చారు. నా పేరు ఎన్ సోమశేఖర్. నేను అడ్వకేట్గా ఉంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో చాలామంది వినియోగదారులు ఆన్లైన్లోనే బట్టలు కానీ వస్తువులు కానీ అవన్నీ పర్చేస్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఆన్లైన్లో ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళు బుక్ చేసింది ఒకటైతే వస్తువు కానీ వేరేది కానీ వచ్చేది ఇంకో రకంగా వస్తున్నాయి. అలాంటప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఏదో తక్కువగా వచ్చిందే ఎందుకులే మేము మళ్ళీ కోర్టుకి ఎందుకు పోవాలి అంత దూరము అనేటట్లు అనుకుంటుంటారు. అలా కాకుండా కరెక్ట్ బిల్లులు కానీ అవన్నీ కానీ పెట్టుకొని ఇక్కడ వినియోగదారం ఫోమ్ను కానీ ఆశ్రయిస్తే కొంచెం ఓపికతో ఉండి అన్నీ ఉంటే వాళ్ళకి తగిన సత్ఫలితాలన్నీ లభిస్తాయి. దానికి సాక్ష్యమే ఇక్కడ పక్కన.